కి స్వాగతం. గుడ్లూరు మండలం రావూరులో భూసేకరణకు సంబంధించి గ్రామ సభ. గుడ్లూరు మండలం రావూరులో ఇటీవల గ్రామ సచివాలయంలో భూసేకరణ విషయమై గ్రామ సభ జరగగా ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం ముఖ్యమన్నది తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎక్కువ పెట్టుబడితో అతిపెద్ద రిఫైనరీ ఇక్కడ రాబోతుంది. గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ ఓ ఆనంద్ గారితో కలిసి పాల్గొన్న శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మరియు కలెక్టర్ రైతులకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. గుడ్లూరు మండలం రావూరు గ్రామ సచివాలయంలో ఈ రోజు అనగా శుక్రవారం సాయంత్రం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు మరియు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు మరియు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం గ్రామ సభ నిర్వహించకుండా రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా భూసేకరణ ధర నిర్ణయం చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఆ గ్రామంలో ఉన్న ప్రజలతో గ్రామ సభ నిర్వహించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. రామాయపట్నం పోర్టు రావడం మన అదృష్టమని, సింగరాయకొండ ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం ధర నిర్ణయించడం సబబు కాదని చెప్పారు. మీ అభిప్రాయాలను తెలుసుకుని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల నిబద్ధతతో ఉన్నారన్నారు. రైతులకు అందించే పరిహారం విషయంలో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. రైతులు భూ సమస్యలపై దూర ప్రాంతాలు ప్రయాణించకుండా విఆర్ఓలు, ఆర్ఐ అధికారులు గ్రామంలో ఉండే రైతులు సమస్యలు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గారు తెలిపారు. మనకి యోగా ప్రాజెక్ట్ గురించి మీకు చాలా వరకు మీ అందరికీ తెలిసి ఉంటాయి. రామాయపట్నం పోర్టు మన ఊరి దగ్గర పక్కనే వస్తుంది. దానికోసం దానికి చుట్టుపక్కల చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మనకి మేజర్గా ఇటువైపు బీపీసీఎల్ రిఫైనరీ, అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిఫైనరీ. ఈ ఇండస్ట్రీ సంబంధించిన ల్యాండ్కి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ దూరం నుంచి బయట నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఒక కాదు, అక్కడ ఉండే నైబర్ విలేజ్లో ఉన్న రేట్ల ప్రకారం వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే మనకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కలెక్టర్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి కూడా ఆ ప్రాంత రైతులకి మనం న్యాయం చేయాలి సార్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మంచి మనసుతో మేము కూడా గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నుంచి నివేదిక పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్టు రావడం మా అందరికి కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు మనకు నష్టం జరుగుతుందనే భావన మనందరిలో, నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి మీలాగా ఒక రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ఈ పొజిషన్లో రావచ్చు. కానీ నేనైతే రైతుగానే ఈరోజు కూడా నాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. మనకి ఆ రైతులకి ఆ పొలం పట్ల ఎటువంటి అనుభూతి ఉంటుందో అందరికీ కూడా తెలిసిన విషయం. అయినా కూడా మన ప్రాంతానికి ఒక మంచి పరిశ్రమ వస్తూ ఉంది. దానికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. భావి తరాలు కూడా మీ పిల్లలకి మీకు ఏం కావాలనేది గవర్నమెంట్ నుంచి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు గ్రీవెన్స్ రూపంలో అందిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా తీసుకొని పోతాం. గత ప్రభుత్వంలో లాగాకుండా బుల్డోజ్ చేసే పరిస్థితి ఎలాంటి పరిస్థితులు నేను అందుకే ఒక టైం తీసుకొని కొంచెం టైమైనా పర్లేదు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మీరు గ్రామాల్లో కూడా ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రైసు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారు మేము కూడా నివేదిక రూపంలో సమర్పిస్తాం ఈ గ్రీవెన్స్ అంతా కూడా. ఆ తర్వాత కూడా మీరు ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాన్ని, అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలి. మీరు ఇంతకుముందు లాగా ఏదో కాళ్ళు పోవడము లేకపోతే నెల్లూరు పోవడం సమస్యలు అటువంటివి కాదు. కంపల్సరిగా ఈ రావూరు సచివాలయంలోనే మీకు కంపల్సరిగా వీఆర్ఓలు, ఆర్ఐలు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఇమీడియట్ గా ఉంటారు. ఇక్కడ కాని పక్షంలో మా దృష్టికి వచ్చినా కూడా దాన్ని కంపల్సరిగా క్లియర్ చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే గ్రామం అన్న తర్వాత చిన్న చిన్న అన్నదమ్ములు తగాదాలు ఉంటాయి, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. అవి కూడా మళ్ళా కోర్టులో పోయి
ఇప్పుడు సంవత్సరాలు అయిపోయిన ముసలు అయిందాక అవి పరిష్కారం కూడా కావు. ఇగోలు ఇవ్వకుండా మీరు గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు కూడా విలేజ్ లో నాయకులు ఉన్నారు, అందరూ కలిసి గ్రామంలో చిన్న చిన్న గొడవలు కూడా కాంప్రమైజ్ చేసుకొని ఏదైతే అమౌంట్స్ రావాలని ఇమీడియట్ గా వస్తే ఇంకో దానికి ఉపయోగించుకునే దానికి కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు కోర్టులో పోతే మీకు తెలుసు లాస్ట్ కి ముసలి రావడం చెప్తే ఈ పరిష్కార మార్గం ఉండదు. మీరు కూడా దీన్ని సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మాకైతే పూర్తి నమ్మకం ఉంటుంది. 16 లక్షల నుంచి కంపల్సరిగా రేట్లు పెంచుతారని చెప్పి అయితే నేను కంపల్సరిగా భావిస్తా ఉన్నా. తప్పకుండా పెంచుతారని చెప్పి మన కలెక్టర్ గారు పనుకోరు వచ్చినప్పుడు సీఎం గారికి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబంలో పుట్టి మనం రావడంతో ఎన్నో సంవత్సరాల క్రితం గడప కంటి పొలాలు 1800 ఎకరాలు ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు రైతులు. వాళ్ళకి మ్యూటేషన్స్ కాక ఏదైనా ఒక ఎకరం అమ్ముకోవడానికో లేకపోతే వాళ్ళ సొంత అవసరాలు కూడా అనుకోలేని పరిస్థితులు ఉంది. ఇమీడియట్ గా ఒక్క మాటతోనే ఇమీడియట్ గా మొత్తం 1800 ఎకరాలు కూడా క్లియర్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనం అందరం కూడా గమనించాలి. ఈ రోజు గుంటూరు మిర్చి రైతులు కూడా ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మిర్చి రైతులు కూడా న్యాయం చేసే కార్యక్రమం ఈ రోజు ఇమీడియట్ గా చేసేదంటే రైతుల పట్ల రైతు కూలీల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి నిలబడి మీరు అందరూ కూడా గుర్తించాలని చెప్పి దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కలెక్టర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, ఎస్డీ గారికి, గ్రామ సర్పంచ్కి, అధికారులందరికీ, అలాగే రావుడు గ్రామ సోదరులందరికీ పత్రికా సోదరులు ఇస్తే